ఆయనకి రూపాయి వ్యాపారం లేదు, ఆయనకి రూపాయి వ్యాపారం లేదు, రూపాయి ఆస్తి లేదు. ఆ, అదేంటది? రూపాయి ఆయన వ్యాపారం వందల లేదు, వందల రూపాయి ఆస్తి లేదు. కోట్లకు అధిపతి, అదే చాలా స్థితిమంతుడు అని చెప్తారు కదా. ఎలక్షన్లో కూడా ఎమ్మెల్యేలకి డబ్బులు ఆయన సమకూర్చారు ఇప్పుడు కాన్స్టిట్యున్సీకి. ఇప్పుడు అదే ఇప్పుడు నేను చెప్పిన తర్వాత నా నా ప్రశ్నకి సమాధానం ఆయన చెప్పమనండి. ఆయనకి రూపాయి ఆస్తి లేదు, రూపాయి వ్యాపారం లేదు. ఆ, ఆయన ఆయన హైదరాబాద్ లో ప్రగతి నగర్ లో ఒక ప్రభుత్వ స్థలంలో ఒక వెంచర్ వేసి దాదాపు 150 కోట్ల రూపాయలు వసూలు చేసి అమాయకుల దగ్గర అపార్ట్మెంట్ కడుతున్నామని మోసం చేసి ఈ రోజు వాళ్ళందరూ హైదరాబాద్ లో ఆయన ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటే ఆయన తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈయన ఎక్కడైతే వెంచర్ వేస్తున్నానని ప్రగతి నగర్ లో బోర్డు పెట్టాడో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అది ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టింది. ఆ 150 కోట్లు చెల్లించిన అపార్ట్మెంట్ కోసం చెల్లించిన వాళ్ళందరూ ఈ రోజు రోడ్డున పడ్డారు. అదేంటది? ఒకవేళ అదే నిజమైతే వాళ్ళందరూ కేసులు పెట్టడం ఏదో జరుగుతుంది కదా, అలాంటిదేం జరగలేదుగా ఇప్పటి వరకు. హైదరాబాద్ ఆఫీస్ లో రోజు జరుగుతుంది అదే. వాళ్ళందరూ వచ్చి హైదరాబాద్ ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటే నేను ఇప్పుడు లైవ్ లో చెప్తున్నాను కదా మీకు. ఉమ్. ప్రగతి నగర్ లో ప్రీ లాంచింగ్ పేరుతో దాదాపు 150 కోట్ల రూపాయలు వసూలు చేసి ఒక్క అపార్ట్మెంట్ అయినా కట్టాడా? కానీ ఇంత 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 గ్యాప్, ఇంత మంటలు రేగే స్థాయికి వచ్చింది అని అంటే ఇది పార్టీ నాయకత్వం దృష్టికి వెళ్ళలేదా? అంటే ఇది హైదరాబాద్ వెంచర్ అని కాదు, మీకు ఆయనకున్న వివాదం తర్వాత ఇంకోటి మీరేనా, మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఇలాగే ఉంది ఆయనతో? ఇవన్నీ నాకు తెలిసి ఆయన్ని అధికంగా గౌరవించింది నేనేనండి. ఆ విషయం నాకు ఆయన్ని తెలుసు. ఎక్కువగా సపోర్ట్ చేసింది నేనే. ఎందుకంటే నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చాడన్న కృతజ్ఞతతో నేను ప్రతి సందర్భంలోనూ ఆయన పక్కనున్న నందిగామ నియోజకవర్గంలో అక్కడున్న ఒక దళిత శాసనసభ్యురాల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారో జిల్లా మొత్తం తెలుసు. తర్వాత నా దగ్గర నేను ఇప్పటి వరకు ఓపిక పట్టానండి. చంద్రబాబు నాయుడు గారికి నేను ఎమ్మెల్యే అయిన కొత్తలోనే మా నియోజకవర్గంలో ఒక వైసీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తుంటే వాటర్ బాటిల్స్ వేసాడు. మొన్న ఎలక్షన్ రోజు మా చిన్ని గారి మీద రాళ్ళు వేశాడు. 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ